హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ పేరు అమ్మ మాట. ఇక్కడ ఒక పక్షి గురించి అన్నమాట. జలజల పారే నది ఒడ్డున ఒక చెట్టుపై ఒక పక్షి గూడు కట్టుకుని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతుందన్నమాట. ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి 3 పిల్లలలో ఒక పిల్ల బయటికి తల పెట్టి ప్రపంచాన్ని చూస్తుందన్నమాట. గూటి నుండి తల బయటికి పెట్టి ప్రపంచాన్ని చూస్తూ ఉంటే అంతలో తల్లి అక్కడికి వచ్చి ఆ పిల్లను కోప్పడి, ఇంకెప్పుడు బయటకు చూడకు, పొరపాటున కింద పడవచ్చు, లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళవచ్చు. మీరు పెద్దయిన తర్వాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది. మరునాడు ఉదయం కూడా ఆ పక్షి మేతకు వెళ్ళింది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మరల గూటి అంచు వరకు వచ్చి బయట వింతలను ఆదమరిచి చూస్తూ ఉంది. ఆ సమయంలోనే పెద్ద గాలి వీయటంతో పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది. దీనివల్ల మనకు తెలిసింది ఏంటి అంటే, నీతి పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు. అందుకే కదా పెద్దల మాట చద్దన్నం మూట అని కూడా అంటారు. ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.